హాయ్ అండి. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఒక అంగుళం అల్లం ముక్క, 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు, కట్ చేసిన 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, గుప్పెడు కొత్తిమీర, 3 రెబ్బలు కరివేపాకు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. నేను చూపించినట్టుగా బరకగా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టిన గుడ్డుల్ని ఇప్పుడు నేను ఆయిల్లో వేయించుకుంటున్నాను. మీకు ఎన్ని గుడ్లు కావాలో ఉడకబెట్టి వేయించుకోండి. నేను 4 గుడ్లకి సరిపోయినట్టు గ్రేవీ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఉల్లిపాయలు, టమాటాలు ఎక్కువ వేసుకోము. గుడ్డులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. వేగిన తర్వాత ఇందులో గుడ్లు వేసుకొని ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. అంతే, ఎగ్ కర్రీ రెడీ.